ఇక అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా రైతులు ధాన్యం కేంద్రాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్ అన్నారు. చండూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిచిముద్దని మండిపడ్డారు. మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చండూరు మండలం నల్లగొండ జిల్లా రైతు సేవా సహకార సంఘం ఇక్కడ మార్కెట్ యార్డ్లో గత 30 రోజుల నుంచి కూడా ఈ రైతులకు నానా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లై జేబీఎం గారు వారు త్వరగా ఇక్కడ సిబ్బంది లేక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కావున తక్షణమే దీన్ని నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించి వచ్చిన సందర్భం కూడా ఇక్కడ లేబర్ లేదని చెప్పి నానా ఇబ్బందులకు గురవుతున్నది. కావున తక్షణమే దీన్ని జిల్లా మంత్రి గారు వారి ఆధ్వర్యంలో తీసుకొని తక్షణమే ఇక్కడ జిల్లా సివిల్ సప్లైలో చాలామంది ఉంటారు కాబట్టి వారిని ఒక 100 మందిని పంపించి ఈ 2-3 రోజులలో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే ఈ కుప్పల్ని ఎత్తియాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్ని రోజులు అయిందమ్మా ఈడ పోసి కుప్ప? 2 నెలలు అవుతుంది మాది పోసి. ఏ ఊరు మీది? కోటయ్యగూడ. ఎన్ని నెల రోజులు అయిందా? 2-3 రోజులు. గంటగానం చూసుకో, పేదలు ఉండోళ్ళని చూస్తారే.